ఫ్యామిలీ ఇంట్రడక్షన్ ఉంటుంది. అందరూ కూడా రెడీగా ఉండండి. రేపు మధ్యాహ్నం 4-5 తర్వాత మనకి ఎక్కువ కార్యక్రమాలు ఉన్నాయి. ఈ ఫ్యామిలీ ఇంట్రడక్షన్తో పాటు చాలామందికి సన్మానం చేయాలనుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా ఈ సెషన్ అవ్వగానే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఒకసారి కూర్చుంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఒకసారి డెసిషన్ తీసుకొని సన్మానం చేయాలనుకున్న వాళ్ళందరికీ మనం ఏమేమి చేయాలి, ఎలా చేయాలని డిస్కస్ చేస్తున్నాం. ఒకసారి ఎగ్జిక్యూటివ్ కమిటీ అంతా కూడా అయిన తర్వాత కావాలని కోరుతున్నాను. ఈ సెషన్లో ఇక మనకి ఈ సెషన్ నడిపించడానికి చైర్మన్గా మిస్టర్ పడకాల సామ్యం ప్రకాష్ బాబు, పిడకాల నుంచి సామ్యం ప్రకాష్ బాబు గారిని వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు సెషన్లో డివోషన్ ఇవ్వడానికి గాను జాన్ ఎలీషా గారి అల్లుడు హెప్సీబా వాళ్ళ హస్బెండ్ మిస్టర్ అరవింద్, పాస్టర్ అరవింద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. భోజనం చేయాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఎవరు భోజనం చేస్తే అమ్మారన్నా భోజనాలు, ఎందుకంటే మన భోజనాలు ఏమైనా మిగిలిపోతే అక్కడ ఆర్గనైజ్కి ఫౌండేషన్ ఏదో ఉంది, ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రెవెన్యూస్ గారు అరేంజ్మెంట్ చేశారు. ఎవరైనా భోజనం చేయాల్సిన వాళ్ళంటే వెళ్ళేసి భోజనం చేయండి. ఉందుర్తి ఫౌండేషన్ వాళ్ళకి భోజనం మిగిలినంత పంపిస్తున్నాం. కాబట్టి ఆర్గనైజ్ ఉంది, వాళ్ళు చేస్తారు. కాబట్టి మీరు ఎవరైనా భోజనం చేయాల్సి ఉంటే వెళ్ళండి, బాగుంటుంది చేయండి. అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మరి సెకండ్ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఈ సెకండ్ సెషన్ స్టార్ట్ అవ్వక ముందు మరి ఎమ్మెల్యే కుమార్ గారు పాట పాడవలసిందిగా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ వెల్కమ్ ఎమ్మెల్యే కుమార్ గారు. బైబిల్స్ ఉంటే ఒకసారి చేసేస్తాను. బైబిల్స్ నా ఉద్దేశం అందరి దగ్గర ఉండాలని నేను ఆశిస్తున్నాను. రేపు మళ్ళీ పాట పాడతాను. బైబిల్స్ అందరూ తీసుకురండి. కీర్తనలు 61 బైబిల్స్ ఉన్నాను తీసుకోండి.
దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రాణం కన్నుకిల్లగా భూమి గంటముల నుండి మొరపెట్టుచున్నాను, నా ప్రాణం కల్లడిల్లగా భూమి గంటముల నుండి మొరపెట్టుచున్నాను. నీవు నాకు ఆశ్రయము వంటివి, బలమైన కోటగా నుండివి. ఈ పాట మా పిల్లలు సచిన్ చాలా ఇష్టం, అందుకే పాడతారు. థ్యాంక్ యూ కుమార్. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి ఎవరైనా పెరిసి హైరామ్స్ గారు మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి ఒక సాంగ్ని మరి వారితో అందరం కలిసి పాడదాం. అన్న రీడ్ చేస్తారు సాంగ్.
అందరికీ వచ్చిన పాటే 405వ కీర్తన దేవుడే నాకు ఆశ్రయము పల్లవి మొదటి చరణము చివరి చరణం పాడుకుందాం. చివరి చరణం పాడేటప్పుడు అందరం లేచి ఇష్టం, ఎందుకంటే కొంచెం నిద్ర వచ్చే టైం కనుక చివరి వచ్చి నిలబడి పాడదాం, తర్వాత వాక్యం పాడదాం. ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపా సమాధానం వరకు కలుగును గాక. ఆమె దయతో కూర్చోండి. నారాయణ గారు మనకు దైవ ఉపన్యాసం ఇస్తారు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకి ఒకసారి చెప్తున్నా, ఒకసారి ప్రబడినటువంటి స్థితిలో ఉన్న విషయాన్ని నా ముందు సోదరులు అదేవిధంగా మా చెల్లి కస్తూరి చెప్పడం జరిగింది. అయితే అందులోంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఎక్కువ కాకుండా 15-20 నిమిషాలు కళ్ళు మూసుకుని కళ్ళు నుంచి చిన్నప్పుడు సర్వశక్తి వచ్చేంత కృప కనికరం కలిగిన మా దేవ, మా ప్రభువానికి స్తోత్రం. దేవ, ఈ మధ్యాహ్నకాల సమయంలో కుటుంబాలుగా చేరిన మమ్మలను మీ మాటలతో బలపరిచి ధైర్యపరిచి మీ మాటల ద్వారా మమ్మల్ని సరిచేసి నడిపించమని, బలపరిచే మాటలు, మమ్మల్ని పురుగొల్పే మాటలు మీరు మాతో మాట్లాడమని, ఈ వాక్యమును మా హృదయములో నిత్యము ధ్యానించుకోగలిగిన స్థితి మాకు అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమె వేదిక మీద దైవజనులు ఉన్నారు, పెద్ద దైవజనులు. కింద కూర్చున్న వారిలో దైవజనులు ఈ కుటుంబాల్లో ఉన్నటువంటి వారు, వారి పిల్లలు చాలామంది ఉన్నారు. అయినా కానీ
మమ్మల్ని ప్రోత్సహించడం చాలా సంతోషం. ఈ సమయంలో కొన్ని విషయాలను ధ్యానించేద్దాం. ఇవ్వబడిన తీర్పును బట్టి యెహోషువ మీరందరూ వచ్చి 24:15 అందరూ ఇవి బైబిల్లో ఆ మాటలు తీయాలని మనం చెప్తున్నాం. ప్రతి ఒక్కరూ మీ బైబిల్ని తెరిచి 24వ పిలిచినట్టు పిలిచి మళ్ళీ తగ్గించావా? వస్తుంది. 24:15 మొదటి నుంచి చదువు. ఒకరు మొదటి నుంచి చదవండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరియల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకునేది మీరెవరిని సేవింప కోరినను, మీరు ఎవరిని సేవింప కోరినను నేనును, అందరూ మాట చెప్పండి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. ఇప్పుడు చెప్పండి, కుటుంబ యజమానుడిగా భార్య దగ్గర పిల్లల దగ్గర పర్మిషన్ తీసుకుని స్టేట్మెంట్ ఇచ్చాడా? లేదు అని అంటే జనసమూహం నుండి నిలవబడినప్పుడు భక్తిపరంగా ఆత్మీయుడిగా తను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని మనం ఆలోచన చేస్తే ఇక పర్మిషన్ అడగాల్సిన పని లేదు. ఈరోజు చాలా మంది ఉంటాం, భారీ పర్మిషన్ అడగాలి. కొంతమంది ఏమ్మా ఏమంటావు, నీ ఉద్దేశం ఏంటి అని అడిగే వాళ్ళు ఉన్నాం. అంటే ఫ్యామిలీ పరంగా నేను చెప్తున్నది మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. ఫ్యామిలీ పరంగా భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఒక నిర్ణయాన్ని తీసుకునే దినాలు ఇవి. లేదు పిల్లలకు కూడా విషయాన్ని చెప్పి తెలియజేసి ఒక నిర్ణయం ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకునే దినాలు ఇవి. అయితే భక్తికి ఈ నిర్దిష్టమైనటువంటి ఒక నియమము నిబంధన లేకుండా తన కుటుంబం పక్షంగా తన ఇంటి వారి పక్షంగా ఆయనే చెప్తున్నాడు ఈ మాట, మీరు ఎవరినైనా సేవించారు, whomever you serve, మీరు ఎవరినైనా సేవించుకోండి, కానీ నేను నా ఇంటి వారు మేము మాత్రం. అక్కడ భార్య పర్మిషన్ అక్కర్లేదు, పిల్లలు ఎలా మీరు ఏమంటారో మీ ఉద్దేశం ఏంటి అని అడగాల్సిన అవసరం లేదు. అల్టిమేట్ గా ఆయన చెప్తున్న మాట, నేను నా ఇంటి వారు. నేను అనుకున్నాను, ఆ మాట చదివినప్పుడు నాకు అనిపించింది, అంటే ఆత్మీయమైన ఒక నిర్ణయం తండ్రి తీసుకుంటే, ఆత్మీయమైన ఒక నిర్ణయం పెద్దోడు తీసుకుంటే దానికి తల వంచే కుటుంబము యెహోషువకు ఉంది అని అక్కడ నిర్ధారణ స్తోత్రం చెప్పాలి. అంటే ఆయన చెప్పింది ఎవరు అడిగారో అని అడిగేటువంటి పిల్లలు లేరు ఆయనకి. నన్ను అడగకుండా ఎందుకు అడిగావు మాట, ఎందుకన్నా అని అడిగే భార్య లేదు ఆయనకి. సరే, యెహోషువ భార్య ఎవరో, యెహోషువ పిల్లలు ఎవరో అని మనం బైబిల్ అంతా ఎత్తకాలి. యెహోషువ భార్య ఎవరో, యెహోషువ పిల్లలు ఎవరు. సరే, ఇంటర్నెట్ లో నేను చూశాను ఎవరు అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంటేటర్ రాసుకుని వస్తారు. అయితే ఒక కామెంటేటర్ రాసుకుని వచ్చాడు రాహాబు అని రాసి. పెద్దవారు ఉన్నారు, వారికి కొన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు. సరే, ఒకవేళ రాహాబు అనుకుందాం, మరి ఎవరి రాహాబు అని ఆలోచన చేద్దాం. స్త్రీలలో, ప్రత్యేకంగా స్త్రీలలో ఒక క్యారెక్టర్ పెట్టి స్త్రీలలో మనం ఆలోచన చేస్తే
వాళ్ళకి ఉండేది ఏంటి అని అంటే పైకి పిరుకోళ్ళ కనపడతారు కానీ చాలా ధైర్యం ఉంది. ఎవరో ఏమంటే ఇందాక మా అంకుల్ అన్నారు, ఒక మాట అన్నారు, లైవ్లో వెళ్తుందని నేను చెప్తున్న మాట. నేను అంటాను, కొంతమందిని మా అంకుల్ అన్నారు, ఏమని మానుకుండా పాడలు అందరూ నేను ఆ మాట ఆంటీ గారు నేను అంటలేదండి, ఆ మాట నేనంటాను. ఒకవేళ వాళ్ళే ఆట అయిపోతే ఈ రోజు ఈ నిమిషం మీరు ఇక్కడ కూర్చో మమ్మల్ని కూర్చోబెట్టారని బాబు అలానే చెప్పండి అంటాను. అంటే ఒకటే విషయం, ఒక విషయం చెప్పండి. అంటే అంత బోల్డ్ గా ఒక స్టేట్మెంట్ యెహోషువ వదిలేడు అని అంటే వెనకాల ఉన్న వారిని ఆలోచించకుండా ఇచ్చాడా అంటే ఆయనకున్న ఉద్దేశం ఏంటి అని అంటే, ఆయనకున్నటువంటి తీర్మానం ఏంటి అని అంటే, నేనేం చెప్తే నా భార్యని ఫాలో అవుతుంది, నేనేం చెప్తే నా పిల్లలని ఫాలో అవుతుంది. ఈ రోజున క్రిస్టియన్ వాల్యూస్ ఎక్కడ పడిపోతున్నాయంటే అక్కడ పడిపోతుంది. నువ్వు ఎవరిని అడిగి మాట ఇచ్చావయ్యా అని అంటుంది భార్య ఇంటికి వస్తుంది. పిల్లలు అంటున్నారు, నువ్వు ఎవరిని అడిగి చెప్పావు డాడీ అని అంటున్నారు. ఈ రోజున నేను అంటాను, మీ పితరులు, మా పితరులు, లేదా మా మామయ్య గారి పితరులు, మనందరి పెద్దవారు, గ్రామ్స్ గారు ఇంకా అలాంటి పెద్దలు మీకు నడిపించారు. అలాంటి విషయాలు త్రోసివేయకుండా ఈ రోజున మనం నడిపించబడుతున్నాము, మీరు నడిపించబడుతున్నారు. మీలో ఎంతమంది కన్వెన్షన్ అని మీ ఊళ్ళకి ఎంతమందికి చెప్పారో, మీ కొలీగ్స్కి ఎంతమంది చెప్పారో నాకు తెలియదు, కానీ ఇంచుమించుగా నేను ఒక 15 మందికి చెప్పాను. ఎందుకు చెప్పానంటారు, నేను ఫ్యామిలీ కన్వెన్షన్కి వెళ్తున్నానండి. కంపల్సరిగా వాళ్ళు అడుగుతారు ఫ్యామిలీ కన్వెన్షన్ అంటే ఏంటి, ఎందుకు అని అంటే ఇదే ప్రశ్న నేను నా భార్యని అడిగాను ఇక్కడ రాకముందు. ఫ్యామిలీ కన్వెన్షన్ అంటే ఏంటి అంటే, మేము బ్రాటప్ ఫ్రమ్ వేరే ఆచారాలు పద్ధతుల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మాకు తెలియక, అంటే మేము కూడా ఎలాంటి ఫంక్షన్లు మాకు ఉండేవి, అవి ఎలాంటి ఫంక్షన్లో మీకు తెలుసు, ఎందుకంటే అన్యులైన ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఉన్నారు కనుక, అదే అన్యులైన ఫ్రెండ్స్ మీకు ఉంటారు కనుక మాకు తెలుసు. అంటే మాకు ఉన్నది ఏంటి అని అంటే, మేము కుటుంబాలుగా కలుసుకోవటం, కూర్చోవటం, అంటే పెద్దోళ్ళు అందరూ క్లాస్మేట్లు ఇంకా ఉంటారుగా, అంటే అమ్మలక్కలు అందరూ ఒక దగ్గర, పిల్లలందరూ ఒక దగ్గర. సింపుల్గా చెప్పాలంటే 1 or 2 days గార్డెన్ పార్టీ లాంటివి మాకు. అయితే నేను ఎందుకు చెప్పాను అని అంటే, ఫ్యామిలీ కన్వెన్షన్ అంటే ఏంటి అని అంటే, అక్కడ మేము గతించిన సంవత్సరం వెళ్ళాను, అక్కడ ఏం చేస్తారు అని అంటే కుటుంబాలుగా కలిసి దేవుని ఆరాధిస్తారు. ఇప్పుడు కుటుంబంగానే తనదైన శైలిలో, తనదైన రీతిలో, తనే బోల్డ్గా ఒక స్టేట్మెంట్ చెప్పగలుగుతున్నాడు. నేను అంటాను, కుటుంబ పెద్ద ఇక్కడ కూర్చుంటే ఆ అవకాశం నీ కుటుంబ పెద్దకి ఇస్తున్నావా? మీ డాడీ అయితే, మీ అన్నయ్య అయితే, లేదా పెద్దోళ్ళు అయితే కుటుంబ పెద్దలకు ఆ అవకాశం మీరు ఇస్తున్నారా అంటే, యెహోషువ అంత బోల్డ్గా చెప్పడానికి గల కారణము అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇంక వెనకాతలు ఆలోచించాలి, వెనక్కి తిరిగి రేపు డెసిషన్ చెప్తాను, ఎల్లుండి డెసిషన్ చెప్తాను అనేటువంటి అవకాశాలు అవసరాలు లేవు అక్కడ. అంటే అంతగా తన ఆత్మీయ స్థితి, యెహోవాను సేవించండి, నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము. ఎప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా మేము దేవుణ్ణి సేవిస్తాము. ప్రజలందరూ వేరైపోతున్నా మేము దేవుణ్ణి సేవిస్తాము. ఫ్యాషన్ వచ్చి క్రైస్తవ్యం మీద పడిపోతున్నా మేము దేవుణ్ణి సేవిస్తాము అనేటువంటి మాట. ఒకసారి ద్వితీయోపదేశకాండం తీయండి, 10వ అధ్యాయం, ముందు అధ్యాయం, ముందు పుస్తకం 10వ అధ్యాయం 13వ వచనం, 12, 13 వచనాలు ఒకసారి చదువుతారా ఎవరైనా మన కోసం? 11వ వచనం, 10, 11 ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 11వ వచనం.
ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 11వ వచనం. మరియు యెహోవా నాతో ఇట్లనెను, మరియు యెహోవా నాతో ఇట్లనెను, ఈ ప్రజలు నేను వారికి ఇచ్చదనని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశములో ప్రవేశించి స్వాధీనపరచుకున్నట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పెను. కాబట్టి ఇశ్రాయేలు ఈ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి మేలు కొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏం అడుగుతున్నాడు? నిన్ను ఇంక నిన్నేం అడుగుతున్నాడు దేవుడు? ఆయన మాటలను, ఆయన కట్టడలను, ఆయన విధులను ఆచరించి నడుచుకోమంటాం తప్ప ఇంకా ఏమి నిన్ను ఆయన అడుగుతున్నాడు అని ప్రశ్న మార్క్ వేశాడు. ఏమడుగుతున్నాడు ఆయన? అంతకు మించి ఏం అడగట్లా. మీరు స్వతంత్రించుకోబోయే దేశంలో, మీ పిల్లలకు దేవుడిచ్చిన దేశంలో మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, మీరు ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకోవటం తప్ప అంతకు మించి ఏమి అడగట్లా. ఈ రోజున తల్లిదండ్రులుగా మీలో కొంతమంది మనము మన పిల్లలకి నేర్పించాల్సిందే ఒకే ఒకటి. మీరు నా భార్య, మా వదిన గారు చెప్పేవారు, అదేంటంటే బైబిల్లో కొన్ని వాక్యాలు చెప్పకపోతే మా అమ్మ మాకు అన్నం పెట్టేది కాదు. మీలో కూడా ఉండే ఉంటారు. ఫ్యామిలీ ప్రేయర్ రాకపోతే అంటాను, మీరు సంపాదించిన ఏవైనా అవనివ్వండి, వెదర్ మేబీ ప్రాపర్టీస్ అవనివ్వండి, ఇంకోటి ఏదైనా వారికి ఆశీర్వాదం తెచ్చి పెట్టకపోవచ్చు, కానీ వారిలో మీరు నాటే ఈ దైవికమైనటువంటి గుణాలు మాత్రమే వారిని ఉండదేనో ఆశీర్వాదకరంగా చేస్తాయి. హల్లెలూయా. నేను ఒక అమ్మాయి పుట్టినరోజులో చెప్పాను. అదేంటంటే, అమ్మాయి పుట్టింది కదా అని ఎల్ఐసి వేయటం అంత ప్రాముఖ్యం కాదు, నేను చెప్పే ఎల్ఐసి వేయటం చాలా ప్రాముఖ్యం. లైఫ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్ క్రైస్ట్ బెటర్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటారు ఎల్ఐసి. దానికంటే లైఫ్ ఇన్ క్రైస్ట్ చాలా బెటర్. ఏమీ లేని వారిని కూడా ఉన్నత స్థితిలోనికి తీసుకురాగలిగే భక్తి జీవితం, అది తల్లిదండ్రులే నేర్పించాలి, పిల్లలుగా రాదు. నేను అంటాను, ఇందులో మీలో ఎంతమంది మీ తల్లిదండ్రులు ఈ బీజాన్ని నాటకపోయి ఉంటే ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు సాధారణమైన వ్యక్తులు కాదే, ఎవరో మామూలు వ్యక్తులు కదా, రిటైర్ అయితే ఉండొచ్చు. నాకు తెలిసి ఒక 100 మంది ఇక్కడ ఉంటే 100 మందిలో 80 మంది వరకు గ్రీన్ పెన్ తో సైన్ చేసి వచ్చిన వాళ్ళు కాదా ఇక్కడికి. ఇంకా జాబ్ చేసే వాళ్ళు సైన్ చేస్తారు కూడా. ఇప్పుడు గ్రీనింగ్ అంటే మీకు తెలుసు కదా, గ్రీనింగ్ పవర్ మీకు తెలియదా? ఎజిటెడ్ గ్రీనింగ్ సంతకం పెట్టించుకోండి. నా చిన్న వయసులో ఆయన పెట్టి తిరుగుతూ ఉండేవాడి ఒక అటెస్ట్ చేయటం. నేను మామూలు వ్యక్తులు కాదు కదా, మీరు ఇక్కడ కూర్చున్నారు. నేను ఎందుకు మాట్లాడినా అంటే, అప్పుడే ఆ బేజం మీకు వేయబడకపోయి ఉంటే ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చునేవారా? ఇప్పుడు మీరు మీ పిల్లలకి వేయకపోతే ఆఫ్టర్ 10 years మీ పిల్లలు ఎక్కడ ఉంటారు ఒకసారి ఆలోచించండి. పెద్దోళ్ళు వచ్చారు అందరూ ఇక్కడికి, అందరూ పెద్దోళ్ళు వచ్చారు. అక్కడక్కడ యంగ్స్టర్స్ వచ్చారు. నేను అంటాను, మీరు కన్వెన్షన్కి వెళ్ళినప్పుడు మీరు ఎవరసలు ముసవాళ్ళ చెప్పాలి, మీరు యవనస్తులు ముసలోళ్ళ? మీరు పిల్లలు యవనస్తులు బాగా టీనేజ్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు మీరేమయ్యారు? ఈ కన్వెన్షన్కి పెద్దలు అయ్యారు. మరి మీ పిల్లలు లేరు. ఆ రోజున మీరు ఆ కన్వెన్షన్లో ఉండబట్టే కదా ఈ రోజున ఈ కన్వెన్షన్కి మీరు పెద్దలు అయ్యారు. మరి మీ పిల్లలు ఏది? ఇప్పుడు ఎవరు ఫీల్ అవ్వక్కర్లా. మీరు చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే, మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆయనకు కుదరలేదు. మా అమ్మాయి డాక్టరు, ఆవిడకు కుదరలేదు.
మా అబ్బాయి ఎంఆర్ఓ, ఆయనకు కుదరలేదు. నేను అంటాను, మీ అమ్మాయిని ఎంఆర్ఓ చేసింది, మీ అబ్బాయిని డాక్టర్ చేసింది, మీ అబ్బాయిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసింది. ఆ రోజున మీ పితరులు మీలో నాటినటువంటి దైవ వాక్యమే ఆశీర్వాదమే ఈ రోజున మీ పిల్లలకు ఆశీర్వాదమే. హల్లెలూయా. మరి ఈ రోజున వారికి అది లేకపోతే వారి పిల్లలకు వస్తుందా? కానీ ఈ రోజు నేను పాస్టర్ గారు, నాకు కూడా మీటింగ్స్ ఉన్నాయి. ఈ 10-11 యాక్చువల్గా ఈ రోజు ఇదే టైంలో మా ఇంట్లో పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. ఎవ్రీ మంత్ 10th మా సేవకుల సహవాస కూడికి జరుగుతుంది రాజమండ్రి. 17వ తారీఖున ఏజెన్సీలో జరుగుతుంది. అది ఇప్పుడు పోస్ట్ పోన్ చేసి వచ్చాడు. చాలా ఇంపార్టెంట్. అది మీరు గమనించండి. అది జాన్యువరి ఇయర్ స్టార్టింగ్ లో ఎప్పుడు రెగ్యులర్ గా జరిగే ఒక మీటింగ్ ని మేము పోస్ట్ పోన్ చేసుకుని వచ్చాం. ఎందుకో తెలుసా? ఒకటే, కన్వెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. కుటుంబాలుగా కలవటం అనేది మాకు ఒక ఇంపార్టెన్స్ మేము ఇచ్చాము. నేను ఒకటే చెప్తున్నా, సర్వ్ చేయటం అంటే నువ్వు ఒక్కదాన్ని వచ్చి సర్వ్ చేయటం కాదు. సర్వ్ చేయడం అంటే నువ్వు ఒక్కడవే వచ్చి సర్వ్ చేయటం కాదు. నీ కుటుంబం అంతా, ఇందాక చెల్లి కస్తూరి చెప్తాందే, నీకు ఆశీర్వాదం కావాలని దావీదు నేడితే ఆయన చెప్పేది ఒకటే, నా కుటుంబము నిశ్చయంగా నీ సన్నిధిలో ఉంటే చాలు నాకు. చెప్పండి, మీలో కొంతమంది చెప్పండి, ఎక్కడ 2 లేక 3 ఏకీభవించి నా నామమును ప్రార్థన చేస్తే అక్కడ ఉంటాను అన్నాడా? లేకపోతే రాజమండ్రిలో పెద్ద చర్చ్ అయిన సెయింట్ పీటర్స్ లో ఉంటానా, గ్లోరియాడలో ఉంటానా? అంటే ఇంకా విషయం కూడా చెప్తాను. నా చెల్లి ప్రస్తావించింది మంచి మంచి కీర్తన, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట. అదే మనకి అక్కడి వరకు మనకు వచ్చింది. ఇంకో మాట అక్కడే ఉంటుంది, ఏమంటే అచ్చట శాశ్వత జీవమును ఆశీర్వాదమును ఉండవల్లని యెహోవా చెప్పాడు. బ్లెస్సింగ్ అనేది ఎక్కడ కనబడుతుంది అంటే కలసి ఉన్న చోటే కనబడుతుంది. కలసి ఆయనను సేవించడంలో కనబడుతుంది. వీఆర్ సర్వింగ్ ఇండివిజువల్లీ వెన్ వీ విల్ సర్వ్ టుగెదర్. మనం ఒక్కొక్కరు అందరూ ఇక్కడ భక్తి పరులు. నేనంటే బైబిల్ తీసి 4 మాటలు చెప్తున్నాను, కానీ ఇక్కడ విశ్వాసులుగా ఉన్న మీరు వాక్య ప్రావీణ్యత కలిగిన కాదా? వాక్యంలో ఎంత పట్టుందో, ఎంత ప్రావీణ్యత ఉందో మీ గురించి మాకు తెలీదా? తెలుసు. అయితే ఎవరో ఒకరు నిలబడి ఇనిషియేట్ తీసుకొని మాట్లాడాలి కాబట్టి ఒకరు నిలబడి మాట్లాడటం అంతే. నేనంటాను, సర్వ్ ఈజ్ నాట్ ఇండివిజువల్. దేవుని దృష్టిలో ఒక్కొక్కడిగా సర్వ్ చేయటం, ఆయనను సేవించడం ఆయన గొప్పతనం కాదు. కుటుంబాలుగా కలిసి, సంఘాలుగా కలిసి, సహవాసంగా కలిసి ఆయనను ఆరాధించటము ఆయనకు అవసరమైంది. అయితే ఇండివిజువల్ డెసిషన్ స్పిరిచువాలిటీలో ఉంటే, ఆ యొక్క వ్యక్తి యొక్క నిర్ణయాన్ని గౌరవించగలిగితే ఆ కుటుంబం అంతా కూడా ఆశీర్వాద పరంలో ముందుకెళ్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒకటే చెప్పదలిచాను. ముందు ప్రసంగాలు మీరు చాలా విషయాలు విన్నారు. ఆ బ్రదర్ ఒక ఆయన ప్రసంగం చేశారని చెప్పారు. ఆ ప్రసంగాన్ని నేను ఈవినింగ్ కానీ 6 or 7 o'clock నేను ఆ ప్రసంగం కూడా వింటాను. అందులోంచి కూడా కొన్ని విషయాలు నేను తీసుకుంటాను. అంటే ఇక్కడ ఉన్న స్త్రీలందరికీ చెప్తున్నాను, మీరేం తక్కువ వాళ్ళు కాదు. మీరు అందరూ గ్రీన్ పేపర్తో సంతకాలు పెట్టినోళ్ళు, బాగా ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువు చెప్పిన వాళ్ళు. అంటే నేను అంటాను, నీ తలకి నువ్వు గౌరవం ఇస్తున్నావా? ఆయన స్పిరిచువల్ గా తీసుకున్న ఒక నిర్ణయానికి నువ్వు తలపుతున్నావా? నీ పిల్లలు తలొగ్గేటట్టు నువ్వు చేస్తున్నావా? ఈ థీమ్ ఆ అంకుల్ చెప్పిన నాకు చాలా బాగా నచ్చింది. ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగితే, ఉమెన్స్ కాన్ఫరెన్స్ జరిగితే, అందులో ప్రశ్న అడిగారంట. అదేంటంటే ఆడవాళ్ళకు బాగా ఇష్టమైంది ఏంటి చెప్పండి? చీరలో, నగలో, గోల్డ్. అదేంటి గోల్డ్? సీరియల్స్. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చెప్తుంటే ప్రశ్న అడిగిన ఆయన అంటే కాదు, ఒక్కొక్కడే నగలా కాదు, చీరలా కాదు,
మేకప్ కాదు, ముచ్చట్లా కాదు. ఇప్పుడు ఇందులో జడ్జిగా సీనియర్ ఆవిడ గారిని కూర్చోబెట్టారు. ఈ ప్రశ్న అడిగిన ఆయన ఏమన్నా వాళ్ళు చెప్పింది రైట్ అంటే కాదు అంటారు. అలా అడుగుతూ ఒక 15-20 సమాధానాలు వచ్చినాయి. ఈ సీనియర్ మేడం గారు దేనికి కాదంటుంది. మాకు ఎవరికి తెలియదు, మీరే చెప్పండి మేడం అన్నారు అందరూ కలిసి. ఆవిడ చెప్పిందంటే ఆవిడ భార్యకి ఇష్టమైనవి ఇవేవి కాదు, మొగుడు మీద పెడతారు. భార్యకి ఇష్టమైనవి ఇవేవి కాదండి, అంటే మొగుడు మీద అది ఒకటంటే బాగా ఇష్టం. ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఏది చూపించుకోకండి, నేను ఎవరి గురించి చెప్పను. నేను అంటాను ఇక అమ్మా ఒక విషయం, నేను ఒకటే చెప్తాను. నీ తలకి నీవు గౌరవం ఇస్తే నీ కుటుంబం గౌరవంగా నిలబడుతుంది. నీ తలకు నువ్వు గౌరవం ఇవ్వగలిగితే నీకే. ఇప్పుడు మీ కూర్చున్న వల్ల నా భార్య కూడా కూర్చుంది, అవకాశం నాకు కూడా వచ్చింది కాబట్టి మా ఆవిడ కూడా చెప్తుంది. నీ తలకు నువ్వు గౌరవం ఇవ్వగలిగితే నీ కుటుంబం అంతా ఆశీర్వాదకరంగా నిలబడగలరు. అలాగని ఇచ్చారు కదా అని ఇష్టం వచ్చిన నిర్ణయాలు, అడ్డగోల నిర్ణయాలు, పిచ్చి పిచ్చి నిర్ణయాలు నువ్వు తీసుకోవు, అంటే నేను తీసుకోవు. తీసుకునే ప్రతి నిర్ణయము నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భార్యను, నీ పిల్లలను ఆత్మీయ అడుగులు ముందుకు వేసే విధంగా నడిపించుకోవడానికి. ఇదే టీంలో సర్వింగ్ అంటే ఒకరినొకరు కొట్టుకొని ఏం సర్వ్ చేద్దాం. పిల్లలు సంఘ పెద్దగా ఉండడానికి పిల్లలకి కొన్ని క్వాలిటీస్ పెట్టాడు దేవుడు. నువ్వు సంఘ పెద్దవి అయితే కొన్ని క్వాలిటీస్ ఉండాలి నీలో, అప్పుడే నువ్వు సంఘ పెద్దగా నిలబడాలి అని అన్నప్పుడు ఆయనను ఆరాధించడానికి, ఆయనను సేవించడానికి మరికొన్ని క్వాలిటీస్ మనకు ఉండాలో. ఈ టీమును బట్టి రెండో విషయాలు, మీ తలను గౌరవించండి. మీ తల మీకు మిమ్మల్ని గౌరవించింది కదా అని ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోకండి. కొంతమంది అంటారు అసలు మాట్లాడలేవు. ఎవరిని చూడండి, మాట్లాడలేవు. నేను చూశాను, అంటే మన ఫ్యామిలీలో కాదు, మన ఫ్యామిలీస్లో కాదు, నేను చూసే కొంతమందిని ఈయన ఇలా కళ్ళు అర్థం చేసిన వెంటనే సైలెంట్ అయిపోతాను, ఇక మాట్లాడు. నేను అంటాను ఈ కన్వెన్షన్లో నేను కన్వే చేయాలనుకున్న విషయం అయితే, ఈ కన్వెన్షన్లో నేను కన్వే చేయాలనుకుంటున్నాను. వినాలి, మీరు మీ తలకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వండి. తలగా మనల్ని దేవుడు పెట్టాడు కనుక, కుటుంబానికి యజమాని స్థితిలో పెట్టాడు కనుక, మీరు తీసుకునే ప్రతి నిర్ణయం అది నీ కుటుంబానికి దీవెనకరంగా, నీ ఆశీర్వాదానికి, నీ యొక్క పిల్లలకు దీవెనకరంగా ఉండగలిగితే, ఇలా మన కొరకు కొన్ని తరాలు చెప్పుకోగలిగిన ఆశీర్వాదము ప్రభువు మన కుటుంబాలకు ఇస్తారు. స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆజ్ఞలను, కట్టడలను గైకొని ఈ రోజున ఇక్కడ ఉన్న మనందరిలో ఆయా సెక్టార్స్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు, నేను ఎక్కడికి ఒక ఫ్యామిలీ కాన్ఫరెన్స్కి వెళ్ళా, నేను ఇదే చెప్తాను, అందరూ పాస్టర్లు అయిపోవక్కర్లేదు. ఇప్పుడు సార్ చెప్పారు, సార్ నిలబడి సార్ నాకు మా ఫ్యామిలీ కాకముందు తెలుసు. అదేంటంటే సార్ నేను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆ ఎగ్జామ్ ఇన్విజిలేటర్కి వచ్చి, మీరే ఇన్విజిలేటర్కి వచ్చి, నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనుకుంటా, బయట మీద టాక్ ఏంటంటే చెప్తున్నా, మీకు తెలియదు ఏంటంటే ఆయన కాపీ కొట్టినవాడు కాదు, ఇంకోటి అంటున్నాడు, అరే డబ్బులు చేతిలో పెట్టారు, అరే ఆయన మాట అంటున్నారు, ఆయన కాపీ కొట్టాడు. పేపర్ చింపేక ముందే మనకి ఏదొస్తే అది రాసేసి బయట పెట్టారు. నేను అంటాను, ఒక క్రిస్టియన్ అనేవాడు, ఒక యేసును నమ్మిన వ్యక్తి ఆ స్థాయిలో నిలబడినప్పుడు, అడుగుడు పర్లేదు డబ్బులు ఇప్పి తీసుకుని వదిలేస్తాడు, ఆ స్థాయిలో ఉంటే నువ్వు క్రైస్తవుడు ఏమవుతావు? ఆ స్థాయిలో ఉంటే నువ్వు క్రైస్తవుడు ఏమవుతావు? ఒక అమ్మారు, ఒక సబ్ రిజిస్ట్రార్ గారు ఉన్నారు,
మా అంకుల్ రిటైర్ అయిపోయారు. మా అంకుల్ గురించి మా తమ్ముడు ఒక మంచి సాక్ష్యం చెప్పాడు. ఈజ్ ఎ నైస్ మ్యాన్. మా తమ్ముడు ఇప్పుడు కొత్త వలస విజయనగరంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు, స్టాంప్ పెండర్గా. ఆయనకి ఇలాంటి గారు మా మామయ్య గారు అవుతారు, అంకుల్ అవుతారు అని తెలియదు. నీకు తెలుసా అని అడిగాను నేను. తెలుసు, చాలా మంచి వ్యక్తి అని చెప్పి. నేను అనేది ఒకటే, మనము ఆయా స్థలాల్లో దేవుడు మనల్ని పెడుతున్నదే మన ద్వారా ఆయన నామం మహిమ. దేవుడిని అనడానికి నువ్వు ఒక ఆస్కారం ఇచ్చావు. అసలు నువ్వు చచ్చిపోవలసినవి, కానీ దేవుడు నిన్ను బతికించు. దేవుడికి నువ్వు మహిమ తీసుకురావాల్సినటువంటి వాడు అయ్యుండి, ఒక రాజు అయ్యుండి, దేవుణ్ణే ఒక మాట అనే దరిద్ర పని నువ్వు చేసావు అని ప్రవక్త దావీదుని ఏలెత్తి చూపించావు. అంటే ఈ రోజున రెస్పెక్టబుల్ పొజిషన్స్ ఆయా స్థాయిలో నీకు ఉండడానికి గల కారణం దేవుని ఆశీర్వాదం. నీ పితరుల ప్రార్థన, నీ పితరుల కన్నీటి ప్రార్థన. నేను కూడా ఈ స్థలంలో నిలబడి చెప్పగలుగుతున్నాను. నా కొరకు మా ఆత్మీయ తల్లి గారు గీత ఎలీషి గారు కన్నీరు కాచి ప్రార్థన చేశారు. మా ఆత్మీయ తండ్రి మానుకోటి సుధాకర్ గారు ఇక్కడే ఉన్నారు. ఆయన మాకు బాప్టిజం ఇచ్చారు, ప్రభులో మమ్మల్ని నడిపించారు. ఈ రోజున రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండడానికి గల కారణం నేను చెప్తున్నాను, మీరందరూ ఈ పొజిషన్లో ఉండడానికి గల కారణం మీ పితరులు నమ్మకంగా దేవుని స్తుతించారు, దేవుని సేవించారు. కనుక దేవుని సేవించడానికి అందరూ పాస్టర్లు అయిపోవక్కర్లా, కానీ ఏదైతే పొజిషన్ నీకు ఇవ్వబడిందో ఆ పొజిషన్లో నువ్వు దేవుని మహిమపరచగలుగుతున్నావా, దేవుని కనపరచగలుగుతున్నావా, దేవుని సేవించగలుగుతున్నావా? ఆయన సేవించడం అంటే ఏంటని చెప్పాడు. ఆయన కట్టడం, ఆయన ఆజ్ఞలు, ఆయన విధులను గైకొని పాటిస్తూ ఆయన వెంబడించుకున్నాడు. అంటే ఈరోజు నేను యేసు ప్రభుని నమ్ముకున్నామని, మా తాత ముత్తాతల దగ్గర నుంచి మేము యేసు ప్రభుని నమ్ముకున్నామని కనీసం ఆదివారం చర్చిలకి వెళ్ళలేరా? 1 గంట దాటి ప్రసంగం చేస్తుంటే పాస్టర్ గారు టైం చూసుకొని టైంకి లేచి వచ్చేసేవాళ్ళు లేరా? క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఇంకా స్టిల్ స్మోక్ చేసేవాళ్ళు లేరా? ఆల్కహాలిక్ లేరా? లంచాలు తీసుకునేవాళ్ళు లేరా? ఇచ్చినటువంటి స్థాయిని దిగజారు చేసుకున్నటువంటి వాళ్ళు లేరా? సర్వ్ చేయడం అని అంటే ఆయనకు మరింత మహిమను తీసుకురావటం అంతే తప్ప మనకి ఇచ్చినటువంటి పొజిషన్స్ బట్టి మనం ఆయన నామాన్ని డిగ్రేడ్ చేయటం కాదు. మీ అందరికీ చెప్తున్నాను, ఇలాంటి కన్వెన్షన్లో మనం నేర్చుకోవాల్సింది, మనం క్రిస్టియన్గా, క్రైస్తవునిగా కానీ మనం ఆయనను ఆరాధించే బద్దులమై ఉన్నాం, ఆయనను సేవించడానికి మనం బద్దులమై ఉన్నాం, సేవించాల్సినటువంటి వారమై ఉన్నాం. అయితే ఆ చేసే ఆ సేవలో లేదా ఆయనను స్తుతించుటలో, ఆయన కనపరచుటలో ఇంటిగ్రిటీ అనేది కనపడుతుందా, ఆచారం కనపడుతుందా, ఆత్మీయత కనపడుతుందా? మీరు అందరూ ఆదివారం మేము చర్చికి వెళ్తామంటే అనేవాళ్ళు ఉన్నారు అంటే చర్చిలో విన్న వాక్యాన్ని ఎంతమంది ఆచరించేవాళ్ళు ఉన్నారు? ఆచరించగలిగినప్పుడు మనం అద్భుతంగా ఆశీర్వాదకరంగా మనము మారుతాము. మన కుటుంబాలు దీవించబడతాయి, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. సేవకుడైనటువంటి యెహోషువ ఇది ఆ మాటలు రావటానికి మీరు నెక్స్ట్ అధ్యాయం మీరు చదివితే ఉంటుంది. యెహోషువ మృతి పొంది మొదట్లో, కానీ ఆయన 24వ అధ్యాయంలో వెళ్ళిపోతూ ఇచ్చిన బలమైన స్టేట్మెంట్ ఇది. నేను నా ఇంట్లో నేను అంటాను, ఎవరు ఒకవేళ వేలెత్తి చూపించేవాళ్ళు ఉండరా? ఒకవేళ ఆయనే తప్పు చేసి ఉంటే వేలెత్తి చూపించే ఆవిడని చూసుకోవయ్యా, నీ పిల్లల్ని చూసుకో ముందు నాకు చెప్పొచ్చు అని అనేవాళ్ళు ఆ గుంపులో ఉండరా? ఎందుకుంటారు? మోషే లాంటి న్యాయకత్వాన్ని ఎదిరించిన కొరాహులు అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఉంటారు. అంటే ఇంకొకరు మారు మాట్లాడలేదు అని అంటే ఆయన సాక్ష్యాన్ని అలా కాపాడుకున్నాడని కదా అర్థం. సమూయేలు ఇజ్రాయేలు సర్వ సమాజం ఎదుట అంటాడు, చనిపోయే ఈ ముసలితనం వరకు నేను మీ ఎదుట ఎలా బ్రతికానో మీకు తెలీదా? కానీ సమూయేలు కొడుకులు, ఏలీ కొడుకులు ఒక ఆత్మీయ స్థితిలో ఒక పరాకాష్ఠకి వెళ్ళినటువంటి
వారి పిల్లలు పడిపోవడం మనం చూస్తాం. ఓప్నే ఫినిహాసు లాంటి కొడుకులు అట్టడుగు స్థితికి వెళ్ళిపోవడం చూస్తాం. మనోహ తన భార్యకు దేవుడిచ్చిన సంసోన్ లాంటి వాళ్ళు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోవటం మనం చూస్తాం. రాత్రి ఒక వీడియో కాల్ వచ్చింది నాకు. ఏంటంటే మా సంఘ విశ్వాసి ఆ తల్లి ఆ కుమారుని ఎప్పుడు కొట్ల నాకు తెలిసి, అలాంటిది తట్లు వచ్చి అలా చిన్నకొట్టేసింది. అమ్మ పిల్లల్ని అలా కొట్టుకుంటావా అంటే, నేను ఎప్పుడు కొట్టలేదండి, అది చేసిన ఏ పనికి నాకు బాధ కలగలేదండి. కానీ ఈరోజు ప్రార్థనలో కూర్చుంటూ చప్పట్లు కొట్టకుండా సెల్ ఫోన్ చూసుకుంటుంటే నాకు బాధ కలిగింది. అందుకే అలా కొట్టాను పాస్టర్ గారు, నన్ను క్షమించండి. పిల్లల విషయమై ప్రత్యేక శ్రద్ధ. అయితే ఒకటే, మీరు అందరూ కూర్చుని మీ అందరూ తల్లిదండ్రులుగా వారికి ఎడ్యుకేట్ చేసి వారికి ఉద్యోగాలు వచ్చేంత వరకు, పెళ్లిళ్ళు చేసేంత వరకు చాలా మంచి కేర్ తీసుకున్నారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? కన్వెన్షన్ ఉంది, కంపల్సరీగా రావాలి అని నా తల్లిదండ్రులు, ఎంతమంది తల్లిదండ్రులు ఎంతమంది వారి పిల్లలతో చెప్పారో మీకే తెలియదు. పోలేరా నేను మమ్మీ ఇల్లు వచ్చేస్తాం అని ఎంతమంది అన్నారో మీకే తెలియదు. అంటే ఇది యంగర్ జనరేషన్ కూడా ఇది ఫాలో అవ్వాలంటే వాళ్ళు కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. వాళ్ళు కూడా మీ పితరుల దగ్గర నుంచి ఏ భక్తి జీవితం మీరు నేర్చుకున్నారో అది మేము నేర్చుకోగలిగితే మేము ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాం, ఇంకా సొసైటీకి మా సాక్ష్యాన్ని చూపించుకోగలుగుతాం. అలాగున మనం ఉండగలిగితే మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతాం. ముగిస్తూ కుటుంబ పెద్దకి, యజమానికి, పెద్దవారికి గౌరవం ఇవ్వడం నేర్చుకుంటాం. స్త్రీలు మేబీ నువ్వు MBBS చదువు ఉండొచ్చు, FRCS వేరే వేరే ఏదైనా చదువుకోవచ్చు. ఆయన నీకు భర్త కనుక భర్తకులు, భర్తలు భార్య లోపడుతుంది కదా అని చెప్పి అత్తమాట కుక్కిన పిల్లలు చూడద్దు. ఆమె నీకు సహాయంగా ఇవ్వబడింది కనుక ఆమె ఇచ్చే ప్రతి సలహాను సూచనలు పాటించు. మీరిరువురు కలిసి పిల్లలైనటువంటి వారు, మీరిరువురు కలిసి తీసుకునే ప్రతి ఆత్మీయమైన నిర్ణయం వల్ల మన పిల్లలు, మీ పిల్లలు ఒలీవ మొక్కల వంటి అభివృద్ధిని, సమృద్ధిని పొందుతారు. దేవుడి మాటలు దీవించు. థ్యాంక్ యూ వెరీ మచ్ అరవింద్ గారు, అరవింద్ గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఇప్పుడు రెవరెండ్ పెరిశేరన్స్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఈ సెషన్ ముగిస్తుంది. టీ అండ్ స్నాక్స్ తర్వాత మీరందరూ మీకు రవి రాజనాథ్ గారు ఇక్కడ లాడ్జెస్లో అందరికీ రూమ్స్ ఎవరెవరైతే మీరు అడిగారో వారందరికీ అక్కడ రూమ్స్ అరేంజ్ చేస్తారు. మీరు ఆయన కాంటాక్ట్ చేసి ఆ బట్టలకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. What time they have to come back again? మీకు 4 వస్తుంది, 4 నుంచి 6 వరకు. Okay. 4 నుండి 6 గంటల వరకు మీరు రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. 6 గంటలకు మళ్ళీ స్టార్ట్ చేస్తాం. లోపల ఎవరైనా రూమ్స్ కావాల్సిన వాళ్ళు రవి రీజనల్ గారిని కాంటాక్ట్ చేస్తే రూమ్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాకుండా ఇంకెవరికైనా కావాలని అనుకుంటే రవి రీజనల్ గారిని కాంటాక్ట్ చేస్తే ఆయన మీకు ఎక్కడ ఏ లాడ్జ్కి వెళ్ళాలని చెప్తారు. అదేవిధంగా ఇంకా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఎవరైనా రిసీవ్ చేసుకోవాలి మేము పొద్దున అని మీకు ఎవరైనా తెలుసుంటే వాళ్ళకి గురించి మాకు చెప్తే మేము అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి చెప్పండి మీరు. అదేవిధంగా మీకు రేపు మార్నింగ్ 11 గంటలకి మ్యాజిక్ షో అండ్ పప్పెట్ షో ఉంటుంది. పిల్లలకి ఒక క్విజ్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను బులెటిన్లో కూడా చెప్పాను. 66 బుక్స్ ఆఫ్ బైబిల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. దానికి గిఫ్ట్లు ఇవ్వడానికి మిస్టర్ విన్సెంట్ పాల్ వారు ప్రామిస్ చేశారు. కాబట్టి పాల్ విన్సెంట్, మానుకొండ పాల్ విన్సెంట్
వాళ్ళు ప్రామిస్ చేశారు. అది గుర్తుపెట్టుకుని మీ పిల్లలందరినీ రేపు ఈ రాత్రి అంతా బాగా బండి పట్టించండి. రేపు బాగా చెప్పడానికి చిన్నపిల్లలు బిలో 10 years ఓన్లీ, బిలో 10 years వాళ్ళకి మనకి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇక జడ్జి సిస్టమ్ వాళ్ళు జడ్జి మిసెస్ మెట్రిల్డా రెజినాల్డ్ జడ్జిగా ఉంటారు. మీరు చూసుకుని పిల్లల్ని రెడీ చేయండి. రేపు మార్నింగ్ సెషన్ అవ్వంగానే లంచ్ అవ్వంగానే బైబిల్ రిటర్న్ క్విజ్ ఉంటుంది 30 minutes. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. 30 questions 30 నిమిషాలు. రైటింగ్ రిటర్న్గా పేపర్ ఇస్తారు మీకు. పేపర్లో ఎవరెవరైతే ఇది క్విజ్లో ఎవరెవరైతే పాల్గొనాలనుకుంటున్నారో ఇప్పటికే చాలామంది పేర్లు ఇచ్చారట. మిసెస్ ఫ్లారావదన్కి పేర్లు ఇవ్వాల్సి కోరుతున్నాం. ఇక క్విజ్ ఉంటుంది, అంత్యాక్షరి ఉంటుంది, వారల్ క్విజ్ ఉంటుంది. టోటల్ బైబిల్ మీద అందరూ పాల్గొనవచ్చు. గ్రూప్ వైజ్ అంత్యాక్షరి ఉంటుంది, గ్రూప్ సింగింగ్ గ్రూప్ వైజ్ ఉంటుంది. గ్రూప్స్గా డివైడ్ చేస్తాం. వాళ్ళు మాకు వీడు కావాలి మాకు వాళ్ళు కావాలనే చాయిస్ కాదు. మేము ఒక లాటరీలాగా చేస్తాం గ్రూప్. ఆ గ్రూప్ సెపరేట్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్లో మీరు ఉంటారు. అందుకనేసి మాకు పలానా గ్రూపు పలానా పాటలు పాడేవాళ్ళు బాగా కావాలని అనుకోవద్దు. ఎవరెవరు వస్తారో అది మీ అదృష్టం. థ్యాంక్ యూ. చాలా కుమార్ రండి. పాటలు కుమార్ చెప్పింది ఏంటంటే మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మన పాటలే తప్పించి బయట పాటలు కాదు. ఆ కీర్తనలే పాడాలని చెప్పారు. కరెక్ట్, అది కరెక్ట్ మరి. ఎందుకంటే మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రావట్లేదు చాలా మందికి. బాబు అరవింద్ యాక్చువల్గా హైందవ కుటుంబం నుంచి వచ్చాడు. హైందవ బ్యాక్గ్రౌండ్ అంతా, పూజల పురస్కారాలు. కానీ మన కుటుంబంలో కార్యపల్లి వంశంలోకి వచ్చాడు బాబు. తన భార్య ఇంటికి ముందుకు రావాలి, వాళ్ళ పిల్లలతో సహా. దాని చెప్తాను చప్పలు కొట్టండి. అరవింద్ బాయ్, మీ పిల్లలు తీసుకున్నారన్న. ఎంత చక్కగా వీళ్ళు సెటిల్ అయ్యారంటే మంచి సేవ చేస్తారు వీళ్ళిద్దరు. రండి, పైకి రండి. అరవింద్ రాన్న, give a love, big hearty clap to this family. Rousing, yeah, put your hands together. వీళ్ళు అరవింద్ ఫ్యామిలీ. బాబు మన కుటుంబంలో వచ్చిన తర్వాత మమ్మల్ని మించి భక్తుడయ్యాడు. చెప్పాలి, బైబిల్ అంత బాగా వచ్చు. తర్వాత స్కాలర్లీగా చదువుతాడు, స్కాలర్లీగా. తను ఇంజనీరింగ్ చేశాడు. కానీ బైబిల్ ఎక్కడ లేని ఎలా వచ్చిందో ఈ ఆశ నాకు తెలియదు. కానీ ఒక సంస్థను ఏర్పరచుకున్నాడు. అనాథ బిడ్డలకి, పేద బిడ్డలకి, తర్వాత అన్మేడ్ మదర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ పోషిస్తున్నాడు. మీరు అనుకోవచ్చు ఎక్కడి నుంచి అంటే దేవుడు ప్రొఫెషనల్ ఫండ్స్ పంపిస్తున్నాడు, దాన్ని నమ్మకంగా వాడుతూ. అందుకని దేవుడు దీవించాడు కుటుంబాన్ని. చర్చెస్ కన్స్ట్రక్షన్ చేస్తాడు ఎక్కువగా. చర్చ్ కన్స్ట్రక్షన్ చాలా చోట్ల. ఒకవేళ మీకు ఎవరు నీకుంటే కూడా చెప్పండి. అంటే నీటిలో వాళ్ళందరికీ చేయలేడు, కానీ ఎక్కడైతే వీరుంటుందో, ఎక్కడైతే తన ఫండ్స్ పంపించే వాళ్ళు ప్లీజ్ అవుతారో దాన్ని బట్టి తప్పకుండా చర్చ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా చేస్తాడు. కనుక అరవింద్ మాకు అసలు దొరకడు. లాస్ట్ టైం కనిపించి కూడా పిల్లలు వచ్చాడు అనమాట. ఈసారి పిలవకుండానే తన కుటుంబంతో వచ్చాడు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అబౌట్ అరవింద్. మంచి వాక్యం చెప్తున్నాడు. నాన్న, వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ బాబు. అండ్ మా చిత్తల్లి చెంది జర్నలిస్ట్ వాళ్ళ వచ్చిన కూతురు అనమాట. జర్నలిస్ట్ వాళ్ళ అమ్మగారు ఎవరు? మా నాన్నగారి పెద్ద చెల్లెలు రిజియా వివేకవతి. అలాగే ఇందాక చెప్పాను క్రిస్టఫర్ కిషోర్ కుమార్ అనుకున్నాడు. క్రిస్టఫర్ కిషోర్ కుమార్ వాళ్ళ అమ్మగారేమో డైమండ్ గారు. వాళ్ళ పెద్దగా మా నాన్నగారి పెద్ద చెల్లెలు అనమాట. వీళ్ళ నాన్నగారికి 7 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. మా నాన్నగారు అందరూ పెద్దోడు అనమాట. కనుక వీళ్ళ మదరు
వీళ్ళ నాన్నగారు మా రెజియా అత్త మేనత్ యొక్క రెండో కొడుకు. పెద్ద కొడుకు దూరంలో ఉన్నాడు, తను రాలేకపోయాడు, బాగా బాధపడుతున్నాం. అలాగే మూడో కొడుకు రేపు వస్తాడు. ఎవరైనా బాబు రేపు వస్తాడు, బహుశా రేపు రావచ్చు. బుజ్జి అండ్ ఆశ రేపు రావచ్చు. అది సంగతి. నాన్న గివ్ అ బిగ్ హ్యాండ్ వన్స్ అగైన్ టు దిస్ కపుల్ ఫ్యామిలీ. చక్కని మాకు ఏమంటామంటే మమ్మల్ని ఉడికొల్పావు, మేల్కొల్పావు. చాలా థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు మామ్. చక్కని వర్క్ ఒకసారి ఇలా చూడండి ఒకసారి. అరవింద్ గారు ఒకసారి రెడీ స్మైల్ ప్లీజ్. రెడీ మీరు కొంచెం ఇలా మూవ్ అయితే ఫాస్ట్ రైట్ రైట్ ఓకే. లుక్ హియర్ స్మైల్ ప్లీజ్. 1 2 థ్యాంక్ యూ. దయచేసి మై వైఫ్ హ్యానా షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ క్లియర్గా చెప్పు. బాబాయ్ చెప్పినట్టుగా క్లియర్గా చెప్పు. ఏమి టెస్ట్ ఏం చెప్పకుండా రిటర్న్ టెస్ట్ ఒకటి, క్విజ్ ఒకటి, తర్వాత అత్యాక్షరం, ఈ 3 వివరించుకుంటూ పెట్టి బాబు చెప్పింది కరెక్ట్ అనుకో. మా అరవింద్ ఇంట్లో చెప్పలేక చింతలకి అందరికీ చెప్పేశాడు అనుభవంతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ డాక్టర్ హైరమ్స్ మెమోరియల్ కన్వెన్షన్కి ఇచ్చేసిన బంధువులందరికీ, కుటుంబ సభ్యులందరికీ దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి అంటే బైబిల్ టెస్ట్ అన్నారు, అది రిటర్న్ టెస్ట్ ఉందండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక మొత్తం మీద 30 క్వశ్చన్లు వేస్తాము. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్, ఏబిసిడీలు పెట్టాలన్నమాట. ఇష్టం వచ్చిన ఏబిసిడీలు పెట్టకండి, కొద్ది క్వశ్చన్ చదివి దానికి ఆన్సర్ కరెక్ట్గా పెట్టేయండి. అంటే మల్టిపుల్ చాయిస్ కదా అని చాయిస్ తీసుకోకండి, ఎవరైనా రాయొచ్చండి. వాళ్ళకి బైబిల్ అంత పెద్ద హెబ్రీయుల పత్రిక కట్టకు రాదు కదా, వాళ్ళకు కూడా రాదు. అంత ఈజీగా పాస్టర్లకు రాదండి. ఫస్ట్ ప్రైజ్ రాదు, ప్రైజ్ రాదు. థ్యాంక్ యూ సో మచ్. సారీ, ఏమనుకోవద్దండి. అంటే వాళ్ళు ఎటు పార్టిసిపేట్ చేయరు కాబట్టి చెప్పాను. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 30 minutes, ఒక్కొక్క క్వశ్చన్ 1 నిమిషంలో ఆన్సర్ చేశాను. టైం లిమిట్ అనమాట. 30 minutes దాటాక మీ పేపర్ తీసుకోండి. 30 minutesలోనే పూర్తి చేసి ఇచ్చేయాలి. టైం లిమిట్ ఉంది. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఉన్నాయండి. మరి ఇప్పటికే ఎక్కువ మంది ఇచ్చారు. ఇవాళే పెట్టేస్తే బాగుండేమో అనుకున్నాను, ఎందుకంటే ఎక్కువ ప్రైజ్లు అయిపోతాయేమని. కానీ కళాంకులుగా రేపు ఇంకా చాలా మంది రావచ్చేమో, వాళ్ళకి కూడా ఛాన్స్ ఇద్దామన్నారు. అందువల్ల తర్వాత ఇంకోటి, ఇదేమో ఇండివిజువల్, ఇంకోటి గ్రూప్. మనం ఉన్న లాస్ట్ టైము మీరు అందరూ వచ్చారు కదండి, అప్పుడు పెట్టాము అంత్యాక్షరి. మొత్తం పార్టిసిపేట్ చేశారు. వచ్చిన పార్టిసిపెంట్స్ అంతా కూడా గ్రూప్స్గా ఫామ్ అయ్యి చేశారు. ఇందులో 4 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఓరల్ క్విజ్. బైబిల్ అంతా జనరల్గా మూడు రౌండ్స్లో ఫస్ట్ రౌండ్ ఓరల్ క్విజ్, తర్వాత అంతా కూడా అంత్యాక్షరి పాటలు. ఫస్ట్ గ్రూప్ పాడాక లాస్ట్ లెటర్తో అది, తర్వాత ఒక వర్డ్ ఇస్తాము. మీరు వచ్చి సెలెక్ట్ చేసుకోవాలి పేపర్లో. ఆ వర్డ్ ఏ వర్డ్, నేను లేకపోతే నేనేదో ఆ గ్రూప్ అంటే నాకు ఇష్టమయ్యి వాళ్ళకి ఈజీది ఇచ్చారు, మాకు కఠినమైనది ఇస్తారు అంటారు. అందుకని ఆ పేపర్స్ స్లిప్ల మీద చిన్న వర్డ్ రాస్తాం. ఆ వర్డ్ ఉన్న పాట పాడాలి. ఒక్కళ్ళే కాదు, మొత్తం గ్రూప్ అంతా కలిసి, అంటే ముందు అందుకున్నాక అందరు పాడండి. తర్వాత యాక్షన్
పాట చెప్తాము. పాట కూడా అదే పేపర్ మీదే రాసి ఉంటుంది. చూసి దానిలో మీరు యాక్షన్ చేస్తే వాళ్ళు పాడాలి ఆ పాట మీ గ్రూప్. ఇంకా లాస్ట్ది ఆబ్జెక్ట్. అదే ఆబ్జెక్ట్స్ ఏమన్నా ఒక వస్తువు చూపిస్తే ఆ వస్తువుని బట్టి పాట పాడాలన్నమాట. అది ఆ పాట వచ్చేలాగా. సపోజ్ జస్ట్ ఎగ్జాంపుల్గా ఒక స్టార్ చూపించాము అనుకోండి, ఏం పాడతారు? అనుబంధుల పాటలు కాదు, అనుబంధుల పాటలు కాదు. ఆంధ్రప్రదేశ్ కీర్తనలో ఆయనలో చెప్పలేదు. శ్రేష్టమౌదా సవరించండి. అందుకే చెప్పిందంటే కొంచెం సవరిస్తే బాగుంటుంది. క్రిస్టియన్ సాంగ్స్ అంటే బాగుంటుంది. క్రిస్టియన్ సాంగ్స్ అంటే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి అంటే ఇప్పుడు స్టార్ ఎందుకు చెప్పాను అది కూడా అలా కాదండి. క్రిస్టియన్ సాంగ్స్ అంటే అప్పుడు గోల్డ్ పాటలు వస్తాయి. అందులో ఆంధ్రప్రదేశ్ లో కీర్తనలు అది వద్దని ఇంకా ఇదేంటంటే వాళ్ళు చెప్పేది, ఇది పాటల్లో రాదండి. మామూలుగా మీకు వాక్యం అదేంటి చీపురు కట్ట అని నేను చెప్తాను. డిఫరెన్స్ బైబిల్ మీద చదవాలి. ఎక్కడ ఉందో తెలుసా? అది యెషయా గ్రంథంలో ఉన్నది. చేతి అర్థం అని చీపురు కట్ట నేను చెప్పేకూడదు అలా. అది అంటే ముందు క్విజ్, తర్వాత ఈ ఆబ్జెక్ట్స్ మేము చెప్తాము, మీరు రిఫరెన్స్ అవ్వండి. అవి మీ గ్రూప్లోనే. ఇంకోటి గ్రూప్గా డివైడ్ అయ్యాక తప్పుకున్న తొందరపడి ఒకళ్ళు తప్పు ఆన్సర్ చెప్తారు, తర్వాత రెండో వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. కానీ ఫస్ట్ ఆన్సరే కన్సిడర్ చేస్తారు. కాబట్టి గ్రూప్ అంతా డిస్కస్ చేసుకొని ఒక్కళ్ళు లేసి ఆన్సర్ చెప్పండి. అది మెయిన్. తర్వాత ఇంకోటి ఏంటంటే పాట హమ్ చేస్తారండి. పాట హమ్ చేస్తారు. హమ్ చేసిన పాట ఏంటో చెప్పండి. అంటే హమ్ చేసే వాళ్ళు పాడేవాళ్ళు ఉన్నారు కదా మీలో, పాటని పాట అంతా పాటలో ఊరికి హమ్ చేస్తారు. అది మీరు పాడండి. లాస్ట్ ఏంటంటే కాదు, పల్లవి చరణం అంటే అది చరణం చెప్తాము అంటే పాడతారు ఎవరొక్కళ్ళు. అది అప్పుడు పల్లవి మీరు అందుకోవాలి. అది అంటే అంత్యాక్షరిలో ఏంటంటే లాస్ట్ లెటర్తో మనకి ఒక పదం ఇస్తాము, పాడాలి. మూడోదేమో హమ్ చేస్తారు, దానికి పాడాలి. నాలుగోదేమో చరణం పాడితే పల్లవి పాడాలి. చరణం చెప్తే పల్లవి పాడాలి. అలాగా దారి అన్నారు. ఎంత కఠినంగా ఉంటే అలాగండి. కఠినంగా ఉంది. అందులో మల్టిపుల్ చాయిస్ దాంట్లో కాదు, టెస్ట్. తర్వాత ఇవి రెండు ఈజీగా ఉంటాయండి. ఇంకా రెండు ఉన్నాయి కదా గ్రూప్లో క్విజ్, ఓరల్ క్విజ్ లాగా క్వశ్చన్స్ 3 రౌండ్లు అడుగుతాం. జనరల్గా బైబిల్లో జనరల్ క్వశ్చన్స్ వేస్తాం. ఆలో మొత్తం బైబిల్ మీద మీరు డిస్కస్ చేస్తే ఆన్సర్ చెప్పండి. తర్వాత ఆబ్జెక్ట్ చెప్తాం, చదివేసి. అది అంటే 2-3 చోట్ల ఉంటే ఏది కరెక్ట్ అయినా ప్రాక్టీస్ చేస్తాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏమంటారంటే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మమ్మల్ని పిండేస్తున్నారంట. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏమంటారంటే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మమ్మల్ని పిండేస్తారంట.
ఇప్పుడు మా సిస్టర్ మిమ్మల్ని అందరూ పిండేస్తారు. మరి ఎప్పుడు అవకాశం ఇస్తలేదు అందుకే అంటే ఈ పాస్టర్ గారు పాల్గొనవచ్చు అని చెప్పలేదు మీరు పూర్తిగా. వాళ్ళు పాల్గొవచ్చు. చాలా ఎంతూజియాజంతో ఉన్నారు. Irrespective of pastors and pastoramas, everybody can participate. ఎందుకంటే బైబిల్ అంత ఇక్కడే మ్యాచ్ ఫిక్సింగ్ లేదు కదండి. మ్యాచ్ ఫిక్సింగ్ లేవండి. మా పాస్టర్ చూస్తారు అసలు ఏమీ రాదు. ఒకవేళ చెప్పినా మీరేం అడగండి, గుర్తులేదంటే చెప్పినా కూడా గుర్తుండవండి. మీరేం భయపడదు. దయచేసి మీరు పేపర్ లీక్ చేయొద్దని చెప్పేసి ముందుగా చెప్పాను నేను. ఎందుకంటే నాకు జిరాక్స్ తీసుకురమ్మని ఇస్తాను. అట్లా వద్దు. మళ్ళా ఏ ఒక్కరికి తెలిసినా పేపర్ లీక్ అయిపోయిందంటారా మీరే చేయించుకోండి, మేము తీసుకెళ్తాను నేను అని చెప్పాలి. సో అదే మీకు ఇంకోసారి బులెటిన్లో మీకు ప్రతిసారి చెప్తున్నా ఎవరన్నా ప్రోగ్రామ్ ఇవ్వాలనుకుంటే ముందే చెప్పండి. రేపు ఈవినింగ్ మిసెస్ విజయమ్మ క్రిస్టఫర్ వారు డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. మీకు అందరికీ బులెటిన్లో చూస్తుంటారు. అలాగే ఈరోజు సాయంత్రం మిసెస్ సుభాష్ని మిలాంకర్ అండ్ పార్టీ వాళ్ళు స్కిట్ ఏదో వేస్తామని చెప్పేసి ఇప్పుడే చెప్పారు. మీరు ముందే చెప్తే అనౌన్స్మెంట్ చేస్తాం, మీరు ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. మిసెస్ ఫ్లోరా కుమార్ గారు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. అలాగే తర్వాత ఎస్ఐరామ్ గారు బెనిఫిట్స్. అందరూ నిలబడతాం. మిస్సెస్ ఫ్లవర్ కుమార్ ప్రార్థిస్తారు. ఆ తర్వాత దీవెన పొందుతాం. మిస్సెస్ ఫ్లవర్ కుమార్ ఇస్ కమింగ్. బాబు జరపండి, స్టాండ్ జరపండి. ప్రభు నామలందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. కృపమైన సత్యస్వరూపి, నిత్యుడైన తండ్రి, మహోన్నతుడ, మహిమ స్వరూపి, సర్వశక్తుడా, సర్వశక్తిమంతుడా, నీ పాద పద్మములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా కుటుంబాలన్నీ తండ్రి నీ పాద సన్నిధికి చేరి నీ వాక్యాన్ని మేము వినడానికి, గ్రహించడానికి, ఆచరించడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. బిడ్డల్ని ఒక సాధనంగా వాడుకుంటూ మాకు వాక్యాన్ని ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనే వాక్యం ద్వారా మరి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. మీరను నా ఇంటి వారు యెహోవానే సేవించడం అనే కుటుంబాలుగా మేము ఉండటానికి సహాయం చేయండి. ఇచ్చేసిన బంధుమిత్రులందరినీ పేరు వరుసన దీవించండి. అలాగే మరి మా గురువు గారైన హెర్సీ ఐరమ్స్ గారిని మీరు దీవించారు, ఆశీర్వదించండి ఆయన. ఆ బిడ్డ యొక్క తండ్రి మేము ఆ బిడ్డ యొక్క మార్గంలో మేము కూడా నడవడానికి సహాయం చేయండి. ఆ బిడ్డ తండ్రి ఎంతో మందిని మరి సంఘ గురువులుగా ప్రిపేర్ చేశారు ఆయన. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే మరి మిస్సెస్ యానీ హైరమ్స్ గారిని పెట్టి కూడా వందనాలు తండ్రి. ఆ బిడ్డ చేస్తున్న పనిని దీవించండి, ఆశీర్వదించండి. రేపు జరగబోయే కార్యక్రమాలన్నింటిలో తండ్రి మీరే అధ్యక్షత వహించి మర్యాదగాను క్రమంగాను జరగడానికి సహాయం చేయమని ఇప్పుడు ఇళ్ళకు వెళ్ళుచుండగా తండ్రి మరలా నీ చెంతకు చేరి నేను స్తుతించే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని మా ప్రియరక్షకుడు ప్రవేశిస్తున్నామున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనకందరకు సదా తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. We will assemble at 6 o'clock this evening. Please don't forget. We'll assemble here at 6 o'clock.